దేవుని మహాకృపను బట్టి మరి ప్రత్యేకమైన ఆరాధన దినాన్ని కృపగలిగిన దేవుడు మనకి ఇచ్చినందుకే కృతజ్ఞతాస్తుతులతో ఆయన నామాన్ని గణపరుద్దాం. తల ఉంచి కళ్ళు మూసుకొని ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడును నీతిమంతుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు దేవా. ఈ ఉదయ కాలమందు నా స్వామి, ఈ ప్రత్యేకమైన ఆరాధనలో ప్రభువా నీ నామాన్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి వెలలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి, నీ సన్నిధానంలో ప్రభువా ప్రతి ఒక్కరూ నేను ప్రార్థించే భాగ్యాన్ని దయచేయండి దేవా. ఈ ఆరాధన నా స్వామి నీకు మహిమకరంగా ఉండలాగా దయచేయండి. రావాల్సిన బిడ్డలు సకాలానికి రావడానికి కృపణ చూపించమని, మరి ముఖ్యంగా తండ్రి నీ దాసుని మీరు మరుగుపరిచి ఈ వాక్యాన్ని మాకు బయలుపరచండి దేవా. ఈ ఆరాధన స్వామి మా అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండేలాగా దయచేయమని మా ప్రభువైన క్రీస్తు పేరిట తెలియంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం తండ్రి. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. Thank you.
దేవునికి మహిమ కలుగులాగా ప్రతి ఒక్కరూ కూడా ప్రేరణ చప్పట్లు కడుతూ ఆయన నామాన్ని కనపరుద్దాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ. పావన యేసుని ప్రేమ పాపి వెదకిన ప్రేమ. పావన యేసుని ప్రేమ పాపి వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి ప్రేమించి జీవానిచ్చే. నన్ను కరుణించి ఆదరించి
మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నామముని మేలను తలచి, యేసు నామముని మేలను తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. Oh
దేవుని నామానికి మహిమ కలుగులాగిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. దయచేసి మనం అందరూ కూడా లేచి నిలబడదాం. పండు సోని లస్సీ బయటకు రండి. అందరూ కూడా దేవుణ్ణి మనం ఆరాధన మనం చేసేవారుగా, దేవుణ్ణి మనం ఘనపరిచే స్థితిలో మనం ఉండాలి. సర్వోన్నతుడైన దేవుని, ఆ కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము ఘనపరిచి ఆరాధించి ప్రభుని మనం స్తుతించాలి. కృప కలిగిన దేవుణ్ణి రెండు చెట్లు ఎత్తి అసలు చెట్టు ముసిన దేవుని స్తుతిద్దాం. తల్లి యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. దేవానికి వందనాలు 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 నా ప్రభువా. సర్వోన్నతుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 నా ప్రభువా. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. Yeah.
దేవానికి స్తోత్రాలు 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 నా ప్రభా. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు తెలుస్తున్నావు నా తండ్రి. ఉదయకాలం నా స్వామి నీ సన్నిధానం తండ్రి ప్రార్థిస్తున్నా నా ప్రభా. మా మనల్ని ఆనందించని నా తండ్రి, మా నీరు నివసించని నా ప్రభా. దేవ నా స్వామి, దేవా ప్రతి స్థలంలో నా ప్రభా ఆనందించని బిడ్డ నా స్వామి. ఈ స్థలంలో నా తండ్రి వాళ్ళ మెడలో వచ్చి నా ప్రభా నీ సన్నిధానం ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మా మీద మీరు కృపణ ఉంచిన తండ్రి, మా మీద మీ కృపణ ఉంచిన నా ప్రభా, మా మీద మీ కృపణ ఉంచిన దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యానికి వందనాలు వందనాలు నా ప్రభా.
కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మిమ్మల్ని ఘనపరచడానికి, ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు. బలపరచండి, ఎందుకు మీ సన్నిధికి రావాల్సిన ప్రతి బిడ్డని నడిపించండి ప్రభువా. మా మధ్య మీరు బోధకుడుగా మీకు మీరు మాకు మీ ఆలోచన ప్రభావ మీరు మాకు దయచేయండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కొంచెం చిన్న మనవి, ముందు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ముందుకు వచ్చేయాలి. కుర్చీలు శబ్దం లేకుండా కూర్చోవాలి. ముందుకు వచ్చేసి వెనకాల వస్తారు, ఖాళీ వదిలిపెట్టేసి దయచేసి ముందు కదండి. మీకు మనం చెప్తానండి, ముందు ఖాళీ ఉన్నాయి కదా రండి, ఇక్కడ రండి. తెలియదు మీ ముందుకు వచ్చి ఖాళీ లేకుండా కూర్చో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు ఆలోచన చేస్తాను? హల్లెలూయా. మంచిది. మరి ఒక సాక్ష్యం ఉంది, మన మంచిన అరుణ్ కుమార్ సాక్ష్యం చెప్తారు. దాంట్లో ఎక్కువ సమయం తీసుకోకూడదు, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాత్రమే సాక్ష్యం. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. గడిచిన ఈ లాక్డౌన్ సమయంలో, కరోనా లాక్డౌన్ సమయంలో మా కుటుంబం అతి క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. అది మా పక్క హౌస్కి, మా ఆడుకొని ఉన్నటువంటి హౌస్కి కరోనా రావడం, 2 కేసులు రావడం, మా ఈదులో ఉన్నటువంటి వారికి కేసులు రావడం, మేము ట్యూషన్ పెట్టుకున్నటువంటి పిల్లలు ఆ చుట్టుపక్కల ఏరియాలో తిరుగుతున్నప్పుడు కూడా ఎంతో భయం వేసింది. పిల్లలు ఒక పక్క ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, మాకు భయం వేస్తుంది అని చెప్పి, అది ఎక్కడి వరకు పోతుందో, అది కేసు అవుతుందేమో, పెద్ద కేసు అవుతుందో చాలా భయపడ్డాను. ఒకరోజు నేను మా భార్య ఇద్దరం కూర్చొని దేవుని నామంలో కన్నీటి ప్రార్థన చేశాను. దేవుడు ఆ మరుసటి రోజు మేము టెస్ట్ చేయించుకున్నాం, డెంగ్యూ రావడం, ఏ ఒక్క పిల్లలకి ఏ రోగం కానీ ఏ అపాయింట్స్ సమీపించకుండా దేవుడు తన రెక్కల చాటి కింద కాచి కాపాడి భద్రపరిచాడు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, ఈ క్రైసిస్లో కూడా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ఆయన నామంలో మమ్మల్ని భద్రపరిచాడు. అదేవిధంగా కరోనా ఒక రకంగా రావడము మంచిదేమో నా పరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మీయతకు దగ్గరగా రావడానికి, దేవునికి బహు దగ్గరగా నేను వెళ్ళటానికి, నా కుటుంబం వెళ్ళటానికి దేవుడు ఎంతగానో ఆయన కృప చూపించాడు. తన వాక్యంతో పాస్టర్ గారు, దైవజనులు పాస్టర్ గారు మా ఉదయకాల ప్రార్థనము, మధ్యాహ్న సమయ ప్రార్థనము, రాత్రికాల ప్రార్థనలు పెట్టినప్పుడు వేగోత్సాహమని దేవుని దగ్గర మోకరించడానికి, దిన ఆరంభము దినం యొక్క అంతము దేవుళ్ళలోనే గడపడానికి, దేవుళ్ళలోనే పాదాల చెంత నిలవడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి నేను ఏమిచ్చి రుణం చెల్లించుకున్నాక ఆయన దగ్గర తక్కువగానే ఉంటాను. అట్టి విధంగా మమ్మల్ని, మా కుటుంబానికి భద్రపరచినందుకు దేవుని నామంలో ఎంతో కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఈ వాక్యాన్ని, ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము. మరి ప్రభువు మనకైనా చేసే కార్యాలన్నీ కూడా శ్రేష్టమైన కార్యాన్ని ప్రభువు మనకైనా జరిగించడానికి, నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. హల్లెలూయా. ఈరోజు యేసయ్య నాతో మాట్లాడతాడు, నేను సంతోషిస్తాను అన్నవారు ఒకసారి గట్టిగా వస్తారు అనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడు మహాకృప, ఆ కృప కలిగిన యేసయ్య మనలందరినీ కూడా తన కృపతో ఆయన బలపరిచేవాడు.
మంగళవారం రోజున మీతో నేను మాట్లాడుతున్నప్పుడు మరి యెహోషువ గ్రంథం నిర్గమకాండములో నుంచి నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. 17వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అందులో చాలా శ్రేష్టమైన మాటల్ని, శ్రేష్టమైన ఆలోచనని ప్రభు మనకైనా అనుగ్రహిస్తున్నారు. నిజంగా మనం ఎంతో భాగ్యవంతులము అనటానికి ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు. మరి మంగళవారం ఆరాధనలో విశ్వాసాల గురించి మనము ధ్యానం చేసుకున్నాం. మంగళవారం ఆరాధనలో విశ్వాసాల గురించి ధ్యానం చేశాం. శుక్రవారం ఆరాధనలో మనం నేర్చుకున్నది ఆత్మీయమైన వాంఛ, ఆత్మీయమైన ఆ తృష్ణ ఎలా ఉంటుంది అనేది దాని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మీరందరూ కూడా మరి యూట్యూబ్ని కృపా మినిస్ట్రీ లేదా కృపా ప్రార్థనా మందిరము పుమ్మలో అని కొడితే మరి యూట్యూబ్లో మీకు వస్తుంది. మరి ఏ రోజుకి ఆ రోజు దేవుని వాక్యాన్ని దేవుడు మనతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ మాటల్ని మనం చాలా జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని క్రమంగా వింటూ ఉంటే మీ ఆత్మీయమైన స్థితి లేకపోతే మీ పరిస్థితి మీకు అర్థమవుతుంది. మరి ముందు ఒకసారి ఇది కొంతమంది ఈ ఫేస్బుక్ ఆన్ చేసే వాళ్ళు కూడా గమనిస్తున్నాను. మేము అటెండ్ అయినాము అన్నట్టుగా ఆన్ చేస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ చేసి ఆఫ్ చేసేస్తున్నారు. లాస్ట్ వాళ్ళు చూడలేదు. మరి యూట్యూబ్లో కూడా అట్లే వెళ్తున్నారు. మీ లైకులు కాదు కావాల్సింది, అక్కడ కావాల్సింది దేవుని వాక్యాన్ని వినేది నేర్చుకోండి. మీరు మేధావులుగా ప్రవర్తించండి. వాక్యమును మొదటి నుంచి చివరి దాకా ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని మనం గ్రహిస్తామో అంత జాగ్రత్తగా దేవుడు మనలో కార్యాలు జరిగిస్తాడు. వాక్యం మనల్ని ఎంతగానో ఆదరించి నడిపించగలుగుతారు. కాబట్టి దయచేసి ప్రతిరోజు కూడా వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని చదవండి, మరి వాక్యం పట్ల ఆసక్తి కలిగి జీవించండి. హల్లెలూయా. మరి ప్రియులారా, వాక్యంలోకి మనం వెళ్తాం. మీకు ఆలస్యం అవుతుంది. మనకి నిర్గమకాండము 17వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే, మోషే యెహోషువతో మన కొరకు మనుషులని ఏర్పరిచి వారిని తీసుకుని బయలుదేరి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖర మీద నిలిచెదనెను. ఈ వాక్యాన్ని చదివించాను. చదివించిన తర్వాత మీకు నేను యెహోషువను గురించి మాట్లాడుతున్నాను. యెహోషువను గురించి తెలుసుకున్న తర్వాత మరి ఆ యుద్ధం అనేది మరి ఈరోజు యుద్ధాన్ని సిద్ధం చేయమని రేపు ఆయన దేవుని కర్రను పట్టుకొని పర్వతం మీదకి వెళుతానని అన్నాడు. దాని గురించి వాగ్దానం చేద్దాం. ఎందుకంటే యుద్ధము చేయాలి అన్న ప్రతి వ్యక్తి కూడా, లేకపోతే మన పోరాటాల్లో ముందుకు మనం సాగాలి అనుకుంటున్నప్పుడు ఉండవలసిన విధానాలు లేక విశ్వాసకి ఉండవలసిన లక్షణాల గురించి చాలా చక్కగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఎన్ని పర్యాయాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పటికీ మనకు ఒక క్రొత్తదిగా మార్పులో లేకపోతే క్రొత్తదైన ఆలోచనతో ప్రభు మనల్ని నడిపించాలి. ఆ నడిపింపులోకి మనం వెళ్ళాలి. ప్రార్థన జీవితంలో మనం ఉండాలి. మరి శుక్రవారం మంగళవారం శుక్రవారం ప్రార్థనలో కూడా కొన్ని ప్రత్యేకతల గురించి కూడా నేను చెప్పాను. ప్రియులారా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇప్పుడు మనం ఈరోజు మనం ధ్యానం చేసుకున్న విషయాన్ని మనం చూస్తే విశ్వాసాల గురించి మనం చూసాము, ఆత్మీయత గురించి మనం చూసాము. ఈరోజు ప్రతి వ్యక్తి యొక్క పరిపూర్ణతల గురించి ఆలోచన చేద్దాం. పరిపూర్ణతల గురించి ఆలోచన చేయాలి. నేను పరిపూర్ణతలో ఎలా ఉన్నాను,
నేను పరిపూర్ణంగా ఎలా నేను జీవిస్తూ ఉంటున్నాను, నా యొక్క జీవితం ఎలా ఉంది, నా కుటుంబం అనేది ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. నాకు నేను పరీక్షించుకోవాలి, నా కుటుంబాన్ని నేను పరీక్షించుకోవాలి. మరి ఎప్పుడు ఆ విధంగా చేయగలుగుతామో నిజంగానే దేవుడికి మనం చేసే ప్రతి అర్పణ కావచ్చు, ప్రార్థన జీవితం కావచ్చు, భక్తి జీవితం కావచ్చు, అది దేవునికి చాలా ఇష్టకరంగా ఉంటారు, ఆనందకరంగా ఉంటారు. వాక్యంలో మనం వెళ్ళినట్లయితే సంఖ్యాకాండంలో నుంచి 32వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే సంఖ్యాకాండము 32వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి ఎవరును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించలేదు కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవ్వరు కూడా చూడని ప్రమాణము చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్తున్నది దేవుడు మాట్లాడుతూ ఉంటున్నా. దేవుడు ప్రమాణం చేసేసాడు. ఏమని ప్రమాణం చేస్తున్నా? మీరు నన్ను పరిపూర్ణముగా వెంబడించలేదు, మీ పూర్ణ మనస్సుతో నన్ను మీరు వెంబడించలేదు, పూర్ణమైన ఆలోచనతో దేవుని వెంబడించలేదు, పూర్ణమైన హృదయముతో ఆయన్ని ఆరాధించలేదు. ఈ విధంగా దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే ఈ విషయాలు మనకు స్పష్టంగా చెబుతూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను చెప్పాను, ప్రమాణం చేశాను, వాళ్ళకి ఇచ్చిన దేశం నేను. అయితే వాళ్ళు మాత్రమే చూస్తారు, కానీ మీరు చూడరు అన్న మాటని నేను ప్రమాణం చేసేస్తున్నాను కానీ చెప్పేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనము ఎంతమంది పరలోకానికి వెళ్తారు అంటే అందరూ చేతులు పైకి ఎత్తుతాం. పోనీ ఎంతమందికి పరలోకం కావాలి అని అంటే కూడా అందరూ చేతులు పైకి ఎత్తుతాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట మీరు చూడరు అని మాట్లాడుతున్నా. అంటే ఖచ్చితంగా ప్రమాణం కూడా చేసేస్తాడే. ఎందుకు దేవుడు అంత ఖచ్చితమైన బోధని, ఖచ్చితమైన ఆలోచన, నిర్ణయాన్ని దేవుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చాడు? అబ్రహాముకును, ఇస్సాకును, యాకోబు వారైతే చూశారు, వారు చూస్తారు, వారు అందులో ప్రవేశించగలుగుతారు. ఇవన్నీ మనం చూస్తుంటే చాలా చక్కగానే కనపడుతూ ఉన్నాయి. అయితే మనకి దేవుడు చెప్తున్న మాట ఏమంటే మీరు చూడరు అని మాట్లాడుతూ ఉన్నా. దేవునికి కావాల్సింది సంఖ్య కాదు, దేవునికి కావాల్సింది. ఈరోజు చాలా మంది ఏమంటూ ఉంటారంటే మా సంఘంలో ఎన్ని వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, వందల మంది ఉన్నారు, మా సంఘంలో చాలా మంది ఉన్నారు, చక్కగా పాట పడతారు, చక్కగా వాద్యాలు వాయిస్తారు, అన్నీ మా సంఘంలో అన్నీ ఉన్నాయి, మా సంఘము గొప్ప అని చెప్తూ ఉంటారు. అయితే ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది, ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఆయన పరీక్ష చేస్తున్నాడు, ఆయన చూస్తూ ఉంటున్నాడు. వచ్చిన కొద్ది మంది అయినా ఎక్కువ మంది అయినా ఎంతమంది దేవుని పరిపూర్ణంగా ఆరాధిస్తూ ఉంటున్నారు, ఎంతమంది పరిపూర్ణంగా దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నారు, ఎంతమంది పరిపూర్ణంగా తన హృదయాన్ని దేవునికి ఇచ్చారు. ఈరోజు ముఖసూటిగా మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మీ హృదయం పరిపూర్ణంగా ఉందా? దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి మీ మనసు పరిపూర్ణంగా ఉందా? మీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవుని కొరకు మీరు తెరిచేసారా? పరిపూర్ణతగా కలిగి మీరు ఉన్నారా? ఏం చూస్తున్నామంటే
మనం వస్తూ ఏం చేస్తామంటే మన హృదయాన్ని అంటే మోసుకొని వస్తామంట, దాన్ని ఆ ద్వారాలు మూసేస్తామంట, కట్టడి చేసుకుంటాం. రెండోదిగా మనస్సులో కూడా కఠినం చేసుకుంటాం. కఠినం చేసుకుని మనం మీరు కూర్చొని ఎంత ఆరాధన చేసినా, ఎంత వాక్యాన్ని బోధించినా, వాక్యం ఎంతసేపు వినినా, నేను వచ్చాను, బోధించాను, విన్నాను అన్న ఆలోచన మాత్రమే ఉంటుంది. కానీ నీ హృదయం అనేది మార్పుల లేదు, కఠినంగా ఉంది. నీ మనస్సు అనేది కఠినంగా ఉంది. ఎవరు ఏ మాట కూడా చివరికి ఎక్కించుకోలేరు. అరే ఈ మాట చెప్తున్నారు కదా, ఈ మాట అర్థమేమి, దీని యొక్క భావం ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నది, ఆ దాన్ని గ్రహించలేకపోతూ ఉంటున్నా. దీనిని బైబిల్ ఇంకో మాట ఏమంటుందంటే మూర్ఖులు అని రాయబడింది. రెండోది ఇంకా ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కఠినంగా ఒక పదాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. యేసయ్య ఎందుకు కఠినంగా ఉపయోగించాడు ఆ మాటని అని మనం చూస్తూ ఉన్నట్లయితే, ఆ మాటలో కఠినమైన మాట ఏమంటున్నాడంటే, పన్నుల మధ్యన ముత్యాలు మీద చల్లద్దండి, పంది ముక్కుకి బంగారు కమ్మి అవసరమా అంటే, మనస్సు పూర్తిగా లేకుండా, హృదయపూర్వకంగా లేకుండా దేవుని మేము ఆరాధిస్తున్నామని చెప్తున్న వ్యక్తులని దేవుడు ఏమంటున్నాడంటే పందులు అంటారు. వాళ్ళ దగ్గర ముత్యాలంటే వాక్యాలు మీరు చల్లద్దండి, దాన్ని వాళ్ళు తొక్కేస్తారు, దాన్ని తీసుకెళ్ళి పంటలో పెట్టేస్తారు, దాన్ని తీసుకెళ్ళి పాడు చేసేస్తారు, మునిగి గుండెలో పడేస్తారు. ముత్యము లాంటి వాక్యాలు తీసుకెళ్ళి పంట మీద పడతారు, ముత్యము లాంటి వాక్యాలు తీసుకెళ్ళి తిరిగి మునిగి గుండెలో పడేస్తారు. ముత్యము లాంటి వాక్యాన్ని ఏం చేస్తారో తెలుసా, కాలుతో తొక్కుకొని వెళ్ళిపోతారు. వీరిని పంది అని బైబిల్లో రాయబడింది. ఈరోజు నువ్వు పందిగా ఉన్నావా, మనిషిగా ఉన్నావా? అమూల్యమైన వాక్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, ముఖ్యమైన మాటలు దేవుడు నీకు ఇస్తూ ఉంటున్నాడు. కానీ వాక్యాన్ని తొక్కి వెళ్ళిపోతున్నావు, తీసుకెళ్ళి మునిగొండలో పడేస్తున్నావు, పంట మీద పడుతూ ఉంటున్నావు. నేను ఒక మనిషిని చెప్పుకుంటున్నావు. మనిషివేనా? మనిషిని కలిగిన జీవితాలేనని, మానవత్వం కలిగిన మనుషులేనా? ఈ విషయాన్ని గురించి ఆలోచన చేయాలంటే నిజంగా మన హృదయాలు ఎంత వ్యాధి పడుతున్నాయి అంటే, మనం ఎంత బాధపడాలంటే కనుక నిజంగా అంత వేదన పడాలి. అందుకే దేవుడు ఒక తీర్మానం చేసేసుకున్నాడు ఈరోజు. అవసరం లేదు ఇంకా ముత్యము లాంటి వాక్యాన్ని, అమూల్యమైన వాక్యాన్ని మీకు ఇస్తుంటే దానిని తొక్కుతున్నారు, వెంటనే తీసుకెళ్ళి పడేస్తున్నారు, తిరిగి మునిగొండలో పడేస్తూ ఉంటున్నారు. మరి గ్రహించలే, నీ మనస్సు మారలే, నీ హృదయ తలంపులు మారలేదు. కాబట్టి మీకు వద్దు, నేను ప్రమాణం చేస్తున్నా, మీరు ఇక చూడలేదు, దేన్ని పరలోక రాజ్యాన్ని చూడకుంటున్నా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఇంకా మనం చూస్తున్నట్లయితే మనుషుడు ఇంకా ఎలా ఉన్నాడు అంటే కన్నా కుక్క బ్రతుకులు కలిగి ఉన్నాడు. కుక్కకు రెండు గుణాలు ఉంటాయి. ఏమో తెలుసా? కుక్క ఏదైతే వాంతికి చేస్తుందో తిరిగి ఆ వాంతికి తిరిగి తింటుందండి కుక్క. రెండోదిగా ఏం చేస్తుందంటే కుక్క అది పడుకునేటప్పుడు కాలుతో దువ్వి ఆ దుమ్ముని ఎత్తి మీద వేసుకుంటుందంట. పడుకుంటారు, లేచిన తర్వాత ఎదురించుకొని వెళ్ళిపోతారు. ఈరోజు నువ్వు కూడా అంతే కదా, కక్కేస్తున్నావు. నా బుద్ధు ప్రభు రోజు ప్రతి కొద్దిని కక్కేస్తావు, బయట వెళ్ళి మళ్ళీ దాన్ని తింటాను. కుక్క కదా నువ్వు. మరి వెచ్చగా కప్పుకుంటున్నావు. దేవుని వాక్యం నేను ఆదరించాలి,
దేవుడిని నేను ఆదరించాలి, దేవుడు తన కృపతో నేను నింపాలి, నేను బలపరచాలి అని అనుకుంటున్నావు. కాసేపటి ఉండి లేచి వెంటనే నెమ్మది పొందుకున్న తర్వాత, ఆదరింపబడిన తర్వాత, మేలుతో నింపబడిన తర్వాత, దేవుని కృపతో నింపబడిన తర్వాత లేచి కుక్కలాగా ఎదుర్చుకొని ఆ యొక్క పరిస్థితులను ఎదుర్చుకొని ఆఖరిన సమాధానం లేకుండా తిరిగి వెళ్ళిపోతూ ఉంటున్నావు. కుక్కవ కాదని ఎక్కడ నీ బ్రతుకు? తల్లి నువ్వు తింటున్నావు, దాన్ని తీసుకెళ్ళి ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి ఆ పెండులో పడేసినట్టు పడేస్తూ దేవుని వాక్యులు, దేవుని యొక్క నామమును అపరిశుభ్ర పరుస్తూ ఉంటున్నారు. దేవుని నామమును కనపరచలేదు. అన్ని వచ్చిన నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవుని యొక్క నామము దూషింపబడుతూ ఉంటున్నది. ఇలా ప్రమాణం చేస్తున్నా నేను. మీరు ఇంకా చూడరు మీరు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు కనాను దేశాన్ని చూశారు. వారికి చేసిన వాగ్దానాన్ని వారికి ఉంటారు వారు. కానీ మీరు మాత్రం వెళ్ళరు. నేను ప్రమాణం చేసి చెప్పిస్తున్నాను. పిల్లరా, ఈరోజు నీకు చివరి రోజు కావచ్చు, ఈరోజు నీకు చివరి రోజు కావచ్చు, లేక దేవుని రాకడ రావచ్చు. ఇప్పటికైనా నీ జీవితంలో మార్పు లేకపోతే, ఇప్పటికైనా మార్పు లేకపోతే ఆయన అంటున్నాడు, నేను ప్రమాణం చేస్తున్నాను. ఓకే అంటున్నావు కదా, నా గురించి, నీ గురించి నేను రావు చెప్తున్నా, గోళ్ళు చెప్తున్నా, లేకపోతే ఫ్యామిలీ చెప్తున్నా. నేను ఎవరికి పెట్టి నేను ప్రభు నేను పెట్టింది ఈరోజు మీ కొరకే, మీ కొరకే. అంత కఠినంగా మాట్లాడుతున్నాడు. జనాంగమా, ఇంకా నీలో మార్పు రాదా? ఇంకా నీ కుటుంబంలో మార్పు రాదా? ఇంకా అలాగే జీవిస్తావా? ఇంకా నీకు బ్రతుకు కావాలా? చచ్చిపో. అవసరం లేదు. భూమికి బరువు, దేవుని నామానికి దూషణ. పౌలు అంటున్నాడు, అయ్యా నీ కోసమే బ్రతకాలి, లేకపోతే నా పొద్దు నన్ను చంపి నేను చచ్చిపోతా. బ్రతికిన బ్రతికిన కొద్ది దినాలైనా, బ్రతికిన ఒక గంటైనా దేవుని కోసం మనం నిలబడే వాళ్ళతో ఉండాలి. ఈ లోకము నీకు శాశ్వతం అనుకుంటున్నావు, ఈ లోకంలో నన్ను కూడా నీకన్నీ శాశ్వతం అనుకుంటున్నావు. ఒక్కరోజు అవన్నీ కూడా నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. అయితే ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఎంతో కఠినంగా మాట్లాడుతూ ఉంటున్నా. దేవుని సన్నిధి అనేది, దేవుని నమ్మటం అనేది ఆశామాషతో కూడిని కాదు. నీ స్వార్థం కోసం కాదు, నీ శరీర కోరికల కోసం కాదు, లేదు నీ అవసరం కోసం కాదు. దేవుని అనేది దేవుని రాజ్యములకు నేను ప్రవేశించాలి. నీ కోరికలు తీర్చుకోమంటే లోకంలో తీర్చుకోవాలి, లోకంలో వెళ్ళిపో. నీ ఇష్ట ప్రకారంగా బ్రతకాలనుకుంటే వెళ్ళిపో లోకానికి. అవసరం లేదు దేవునికి. ప్రమాణం చేస్తున్నా, మీరు చూడలేక చాలా కఠినమైన మాటని ప్రభు ఆయన మాట్లాడుతుంటున్నాడంటే, ఎంత కాలము ప్రభు నేను భరిస్తున్నాడు తెలుసా? ఎంత కాలము నీ కుటుంబాన్ని దేవుడైనా భరిస్తున్నాడు తెలుసా? నీకు ఒక్కసారి గ్రహించావా? నేను దేవుని ఎంత నేను బాధపడుతున్నానే, నా బ్రతుకు ఎందుకు నేను బ్రతుకుతున్నాను? నేను ఒక్కసారి ఆలోచించావా? నీవు లేదే, నీవే తిరుగుబాటు చేస్తున్నావు. అయితే ఆయన అంటున్నాడు, ఆయన న్యాయాధిపతి అయిన, హల్లెలూయా, ఆయన న్యాయస్తుడు కాదు, న్యాయం కలిగిన వాడైనా, మాట ఇచ్చిన తర్వాత మాటని నెరవేర్చేవాడైనా. కానీ ఏదో స్థితి దగ్గర మారలే.
ప్రార్థన చేసేవారంట. బైబిల్ ఏం చెప్తారో తెలుసా? ప్రార్థన చేసేవారు ఎదుటి వ్యక్తితో సమాధానం కలిగి ఉంటారు. ప్రార్థన చేసేవారు ఎదుటి వ్యక్తుల గురించి విమర్శించరు. బైబిల్ పట్టుకున్నవారు ఇంకొకరిని విమర్శించరు. తను తాను పరీక్షించుకుంటారు. కానీ ఈరోజు ఆ జీవితం అనేది నీకు కనపడలేదంటే, ఆ స్థితిలో కనపడలేదు అంటే కదా దాని అర్థమేమి? దాని ఆలోచన ఏమై ఉంది? ఆలోచించావా? గ్రహించావా? నీవు యెహోషువ విడిపించువా. హల్లెలూయా. యెహోషువ ఏం చేసేవాడైనా విడిపించేవాడు. ఆ విడిపించే విషయంలో యెహోషువ ఎలా ఉన్నాడంటే పరిపూర్ణమైన హృదయముతో, పరిపూర్ణమైన మనస్సుతో దేవుని చూస్తూ ఉన్నాడు. దేవుని కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడు. హృదయంలో కపటము లేకుండా, హృదయంలో మోసము లేకుండా, హృదయంలో పాపము లేకుండా, తన జీవితంలో ఎలాంటి రోగ బ్రతుకులు లేకుండా దేవునికి శిరసాయి వహించాడు ఆయన. యెహోషువ అంత ఘనతని నొందినవాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోషువ ఏం చేసినవాడు? విడిపించినవాడు. మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని ఆత్మ మన మీద అల్లాడాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీద ఏం కావాలా? అల్లాడాలి, పొదగాలి మన మీద. మా ఏళ్ళు మొక్కొచ్చి కలుస్తున్నాం. దేవుని ఆత్మ మన మీద పొదగాలి. నువ్వు ఆరాధన చేస్తూ ఉంటున్నప్పుడు, నువ్వు ఆరాధన చేసి నువ్వు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, దేవుని వాక్యంలో వింటున్నాను అనుకుంటున్నప్పుడు నేను ఎవరు పొందుతున్నాను తెలుసా? సాధారణ నేను పొంది ఉన్నాను. అందుకే కురవిందము పొయ్యబడిన చెవులు అయిపోయినాయి, పొరలో కప్పబడిన కళ్ళు అయిపోయాయి, బండలాంటి హృదయం అయిపోయాలి, కఠినమైన మనసు అయిపోయాలి. ఒక్కసారి నిన్ను చూడు, నీకు ఒక్కసారి నిన్ను ఆలోచన చెయ్యి. యెహోషువ చాలా గొప్పవాడు. యెహోషువను చూచాడు మోషే. మన కొరకు మనుషులని ఏర్పాటు చేసుకొని అమాలేకులతో యుద్ధం చేయడానికి నువ్వు బయలుదేరు. రేపు నేను వెళ్ళి దేవుని కలను తీసుకొని వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను. నేను పర్వతం మీదకి ప్రార్థన చేస్తాను. చాలా చక్కగా మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకున్నంత కాదు ఇది దేవుని సన్నిధి అనేది. చాలా జాగ్రత్త. నీ ఆలోచనతో ఉండేది కాదు దేవుని సన్నిధి. మళ్ళీ చెప్తున్నా, నీ ఆలోచనతో ఉండేది కాదు దేవుని సన్నిధి. నీ ఇష్టం వచ్చినట్టుగా మలుచుకున్నది కాదు దేవుని సన్నిధి. నీకు ఇష్టం వచ్చినట్లు మలుచుకున్నది కాదు దేవుని వాక్యము. మనం సరి చేసుకోవటానికి, వాక్యముని శుద్ధి ద్వారా కొట్టబడటానికి, వాక్యముని అగ్ని చేత కాల్చబడటానికి, వాక్యముని సభ చేత ఉతకబడటానికి దేవుడు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు దేవుడిని వేచింది, అందుకు దేవుడిని ఏర్పాటు చేసుకునేది. నువ్వు ప్రార్థన చేయవు, ఎందుకు చెప్తాను, వాడు ప్రార్థన చేయడు, ఇంకా ప్రార్థన ఏం లేదు అంటారు. నువ్వేం చేస్తావు? నువ్వు దున్నపోతులను తినేదో పోతావు. రక్షణుడు ఎన్ని సంవత్సరాలు అయ్యేది నువ్వు? బాప్తిస్టులు తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయ్యేది నువ్వు? దేవుని ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యేది? సంఘంలో ప్రార్థన చేస్తావా? కుటుంబంలో నోరు తెరిచి ప్రార్థిస్తావా? మూగల
రాదా గాడిద? ఏమిటి? ఇదేనా నీ భక్తి? ప్రమాణం చేస్తున్నా, చూడవా వేషధార నీ బ్రతకది. నష్టపోయావు, మోసపోయావు. వడుకుంటున్న కోపం వస్తుంది కదా, రాని రాష్ట్రం ఉంటే ఈ రోజు అయినా కానీ మీరు మారండి, లేకపోతే లేదు. కోపం రాని నీకు. ఎందుకు ఈ బ్రతుకు మనకి? దేవుడు కోరుకుంటుంది ఒక్కటే, పరిపూర్ణమైన హృదయం కావాలి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని ఆరాధి, దేవుని కలిగి పడిన నీ మనసు ఏ విధంగా ఉంది? కుటుంబంలో భార్య భర్తకి మనసు కరెక్ట్ గా ఉండదండి, హృదయం కరెక్ట్ గా ఉండదండి, పిల్లల తల్లిదండ్రులుగా కరెక్ట్ గా ఉండదండి, వాళ్ళ మనసు వాళ్ళ హృదయం కఠినంగా ఉండాలండి. ఎందుకు మీ బ్రతుకు? వద్దు, బైబిల్ పక్కన పెట్టేసిన అవసరం లేదు మీకు. ఎందుకో తెలుసా? ఆయన ఈసారి వచ్చేటప్పుడు మహానుగ్రుడే రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఆ వేంద్రులు ఆయన వచ్చిన తర్వాత, ఆయన త్రాసును పట్టుకున్న తర్వాత, ఆ త్రాసును పట్టుకున్నప్పుడు నీలో పరిస్థితులు లేకపోతే, తక్కువగా ఉన్నట్లయితే మామూలు పార్సీకులు ఎంతని పారేస్తాడు. నేను అవసరం లేదు ఆయనకి. ఇంకా ఆలోచిస్తూ ఉన్నావా? ఇంకా అయ్యా జీవిస్తున్నావా? ఇంకా నీ బ్రతుకు ఎలా ఉండాలనుకుంటున్నావా? జాగ్రత్త. ఒకవేళ ఈ రోజు నేను మనం కలవచ్చుమో, లేక దేవుని నాకు రావచ్చుమో, ఏమీ చేయలేని పరిస్థితులు, నిలిచిపోయే పరిస్థితి రావచ్చేమో. జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాటలు చూస్తున్నప్పుడు, యెహోషువ అని పిలిచిన వెంటనే ఆ యెహోషువను చూచినప్పుడు అతడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే పూర్ణమైన మనస్సుతో వచ్చే వారం నుంచి 10 రాలేదండి రావద్దండి, చర్చి రావద్దండి. నేను ఈ గోళ వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతాను, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతా. నన్ను పోషించేవాడు దేవుడై, నడిపించేవాడు దేవుడనని అవసరం లేదు. నువ్వు అంటే నీ మనసు మంచిగా లేదు కదా, నీ హృదయం సరిగా లేదు కదా, దేవుడికి భయం నీకు లేదు కదా, భక్తి నీకు లేదు కదా, ఆ ప్రార్థన చూపులు లేదు కదా. అందుకే ఏమి చేస్తాలే మేము కానీ రాకపోతే మనం బ్రతుకులాడుకుంటాలే వచ్చి నాకు అవసరం లేదు, బ్రతికే నాకు అవసరం లేదు. దేవుడు నాకు ఖచ్చితంగా ఈరోజు ఆ బోధ నాకు చెప్పమన్నాడు. ఆయన నీకు అలాంటి వారు అవసరం లేదు, నువ్వు బ్రతుకులాడితే ఎవరు నేను అమ్మని. నువ్వు కాకపోతే దేవుడు లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాడు. దేవుడు మందిరాన్ని కట్టించిన తర్వాత దేవుని నామానికి ఘనతను చేర్చుకున్నవాడు ఆయనే. ఇదే మన జాగ్రత్త అనుకున్నారా? మందిరం అంటే ఇష్టానికి వచ్చి నెంపలిగా వచ్చి ఇంకా కూర్చొని ఇంకా ఆలోచన చేస్తుంది. నీకు ఇదా అవసరం లేదు. 10:30 వస్తే రాండి, కాపీ రావద్దండి, అవసరం లేదు. 10:30 స్టార్ట్ చేస్తాను, అవసరం లేదు. మీ పండుగ పోయేటప్పుడు ఉదయం 4 గంటలు చేసి మంచులో కూడా పనిచేస్తుంది కదా. పండుగకి డ్యూటీకి వెళ్తారే, దేవుడు అంటే అంత అవసరం నీకు అంటే మీ మనసు సర్లేదమ్మా, తెలిసిపోతా ఉంది. అయ్యా మీ మనసు సర్లే. ఒకరిని ఎందుకు ఏదైతే చూపిస్తావు నువ్వు? ఒకరిని ఎందుకు ఏదైతే నువ్వు మాట్లాడతావు నువ్వు? వద్దు మనస్సు. అందుకే మరొకసారి చదువునాయనది 32:12 వాక్యాన్ని. మరి ఎవడును పూర్ణ మనస్సుతో అనుసరించలేదు కనుక పూర్ణ మనస్సుతోను మన చదువునది నన్ను ఏం చేయలేదు,
అనుసరించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అనుసరించలేదు కనుక మన వరకు ఎట్లా అయిపోతుందంటే, ఎందుకు వెళ్ళమ్మా, ఎందుకు నేను ప్రార్థన కాలేదంటే కలెక్టర్ మారిగా పైకి ఎక్కేసేద్దాం. మా ఇంటికి వచ్చి పాస్టర్ ఏం చేసినాడో అడుక్కున్నాడు. ఆయన అడుక్కుంటే నేను అడుక్కున్న పని నాకు అవసరం లేదు. వీధిలో నిలబడి 4 మాటలు చెప్పుకోలేకపోతా, బతికిపోతాను నేను. ఏంటి అడుక్కుని తెచ్చుకోవాలి? నేను బ్రతమేవాళ్ళ నేను రమ్మని ఏమి రాలేదు, ఎందుకు అడగాల? నేను తెలియదా? 3 పూట అడగలేక తెలియదా నీకు? దేనికో దగ్గరకు వచ్చి బ్రతినాడు అలా అడుక్కోవాలన్నా. మా ఇంటికి రానే రాడైనా. నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు? ఎందుకంటే నేను ఇది ఒకటి వద్దు. ఇశ్రాయేలు శనివారం రోజు విశ్రాంతి ఉన్నప్పుడు శుక్రవారం రోజు సాయంకాలానికి అందరూ కూడా అన్ని శుభ్రం చేసి పెట్టేసి తిరిగి విశ్రాంతి వచ్చిన తర్వాత వారు ఏ పనిని కూడా ముట్టుకోరు. వారు ఏ పనిని ముట్టుకోరు. వారు ఆ దినం ఎవరి దినం? అది దేవుని. కనీసం వారికి ఉన్న పశువులు కూడా నీరు పట్టించారండి. ముందుగానే ఏర్పాటు చేసి పెట్టేస్తారు. ఏ పనులు చేయవాళ్ళు ఆ రోజు అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండి దేవుని వారు ఏం చేస్తారంటే గణపరుస్తారండి. ఆదివారం రోజు అన్ని బట్టలు వేసుకుంటాం, ఎందుకంటే పనికి పోవాలి అంటే నీ పని చేసుకునే ఆదివారం దేవుడు పెట్టింది. ఆదివారం రోజు చుట్టాలు ఇంటికి పోవాలి, పోయి సాయంత్రం తిరుగుకున్న చుట్టాల పనికి పోవాలి. ఆ పని లీవ్ పెట్టకూడదు, దాని జీతం కట్ అవుతుంది. ఎక్కడ నీ న్యాయం? మీకు ఎక్కడ మీకు న్యాయం చెప్పండి. ఏమా రాలేదంటే ఏం లేదు, రేపు లీవ్ లేదు కదా, అందుకనే ఈరోజు అక్కడ పోయి చేద్దామని పాలతో అట్లా పోయి చేసినాలే, వచ్చి వారు వస్తాను. ఎందుకు అవసరమా దేవునికి? వచ్చి వారు వస్తానులే, అవసరం లేదు. పరిపూర్ణమైన మనస్సు. రెండోదిగా పూర్ణమైన మనస్సుతోనంట దేవునికి మనం అర్పించే అర్పణ, దేవునికి ఇచ్చేది ప్రతిదీ కూడా పరిపూర్ణంగా ఉండాలి. పరిపూర్ణమైన మనస్సుతో. అబ్బా ఏ పదాన్ని ఏమనుకుంటాడో ఏమో అని సన్నత ఇవ్వాల్సిన పనిలే దేవునికి ఇవ్వద్దని. ఏమిపోతే అట్లా బలవంతాన ఏమిపోతే ఎట్లా ఏమో సరే ఎట్లా ఒకటి ఇద్దాం లేదు, బలంతాన్ని కూడా ఇవ్వద్దండి. ఇప్పుడు చెప్తాం కానీ బలంతాన్ని కూడా ఇవ్వద్దండి. మీరు ఎంత ఇవ్వండి అని అడిగితే నాకు ఇవ్వద్దండి. మీరు దేవునికి ఇవ్వాలనుకుంటే నీ మనసు పూర్తిగా దేవునికి, నీకు వాక్యం ఏం చెప్తుందో, వాక్యం ఏముందో దాని ప్రకారంగా నువ్వు చెయ్యి. అంతేకాని ఇందులో బలవంతం లేదు. అర్పించే అర్పణ కూడా ఎలా ఉండాలంటే పూర్ణమైన మనస్సుతో. హల్లెలూయా, హల్లెలూయా. మరి హేబేలు కయ్యూను ఇద్దరు దేవుని సన్నిధికి వచ్చారు. వచ్చిన తర్వాత జరిగిన కార్యం ఏమో తెలుసా? హేబేలు తన గొర్రెల మందలో నుంచి శ్రేష్టమైన దానిని తీసుకుని బలిని వధించాడు. మనస్ఫూర్తిగా దేవునికి సమర్పించాడు. ప్రభా, నన్ను ఆశీర్వదించావు, నీ యొక్క మందని మేపటానికి సహాయం చేశావు, మంద కూడా విస్తరించింది, ఈ మందలోనే నేను నీకు ఇస్తున్నాను ప్రభా, ఇది నీదే అని మనస్ఫూర్తిగా దేవునికైనా అర్పించగలిగాడు ఆయన. హల్లెలూయా. మనస్ఫూర్తిగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన ఇచ్చాడు, ఆశీర్వదించాడు, పోషించాడు, బాగా బలిసాయి గొర్రెలు. కాబట్టి అది నీవే కదా మనస్ఫూర్తిగా దేవునికి తీసుకొచ్చి. దేవునికి సాగు నీకు ఇవ్వద్దు.
నీకు ఎన్ని కోట్లు ఉన్నా దేవునికి అవసరం లేదు. దేవుణ్ణి దేవునికి ఇవ్వు. అన్ని గొర్రెల్లో ఒక్కదాన్ని తీసుకొచ్చాడు. అది ఎవరిది? ఎవరిది? యేసయ్యది, దేవునిది. ఆయనకి ఇచ్చాయి. ఈ అవసరం లే. ఇవ్వాలి ఒక అవి అయ్యో వచ్చేసినే, అయ్యో లేవే చెప్పేసినానే ఆయన అడుగుతాడే. దానికోసం పెట్టండి. నేను అడగను, మీరు దాచుకోవద్దండి. నిజంగా చెప్తాను, నేను అడగను, మీరు దాచుకోవద్దండి. మీరు ఇవ్వాలనుకుంటే దేవస్థానం వచ్చి వేసేసి ఇవ్వండి. ఇవ్వద్దండి. ఎందుకు ఇవన్నీ చదువులు ఎందుకండి? అంటే మనస్ఫూర్తిగా నీకు ఇచ్చే, మనస్ఫూర్తిగా లేకుండా ఇచ్చే కానుక నేను ఇచ్చేసినాను, నేను ఇచ్చేసిన అది ఏం చేస్తాడంటే, నాకు ఈ మధ్య ఒక ఆయన కనపడి నాకు ఏమన్నాడంటే, అన్న వందనాలు అన్నా అన్నాడు. వందనాలు ఆయన అని చెప్పిన. ఏమైనా అంటే, నేను ఆదివారము మా సంఘంలో కనిపించిన అన్న అన్నాడు. అదే పక్క వెళ్తాను ఏమన్నా వెళ్తాదే నేను మా సంఘంలో కనిపించినాను. ఇస్తే దానికి ఉంది, ఇవ్వాల్సిందే కదా. ఎంత ఇచ్చినాను తెలుసునా? మా సంఘంలో కంటే నేనే ఎక్కువ ఇచ్చి తెలుసునా? ఇచ్చేసి ఊరంతా పళ్ళు కొట్టుకుంటా ఉన్నాను. నేను దరిద్రుడా అన్నా. నన్ను చూస్తాను, ఎవరు అంట నిన్నే అంటా ఉన్నా. ఏమైనా దరిద్రుడా అని అన్నానే. అంటే నువ్వు మనస్ఫూర్తిగా లేకుండా ఇచ్చేది అర్పణ అది దేవునికి ఇష్టమా? వద్దు. నీకు బలవంతమే లేదు. ఎప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను, ఎప్పుడు కూడా చెప్తా ఉన్నా, బలవంతమే లేదు. దేవునికి అర్పించేటప్పుడు దేవుడు నీకు నిజంగా నేను ఆశీర్వదించినాడు అంటే, నేను బలపరిచినాడు అంటే, నీ ఉద్యోగాన్ని ఆశీర్వదించినాడు అనుకుంటే, నీ కుటుంబాన్ని బలపరిచి నేను ఆరోగ్యంలో నడిపించినాడు అనుకుంటే, దేవునికి అనుగ్రహించినాడంటే, దేవుడిని దేవునికి ఇచ్చి అంతే. నీ సొత్తు దేవుని పొద్దు 10 పైసలు కూడా ఇవ్వద్దండి. ఆయన సొత్తే నువ్వు దొంగ వేసింది. నువ్వు దొంగ అయ్యి బయట దొంగలు అంటావు. నీవు ఆయన సొత్తు ఇచ్చడం నువ్వు దొంగ, బయట దొంగ అంటావు. ఏమి ఇచ్చేది ఇస్తే ఆయన కదా తినేస్తాడా? నువ్వేం చేస్తావు? నువ్వు ఓ పల్లి పోతే చెప్పిన ప్రార్థన చేద్దాం రా అన్న. ఎక్కడికైనా రానన్నా గొర్రెల మంద దగ్గర పోయి ఆ మందల మధ్యలో నిలబెట్టి ప్రార్థన చేయి, గొర్రెల మంచి కోసం ప్రార్థన చేయ. ప్రార్థన చేసి ఒక గొర్రె పొట్టేలు, చిన్న పొట్టేలు పిల్లల్ని తీసుకొని వచ్చి ప్రార్థన చేయన్నాడు. ప్రార్థన చేసిన సరే మందలో వదిలేసిన. ఇది ఎవరిది? దేవుంది. సరే నేను డిసెంబర్ వచ్చిన తర్వాత మనకు విందు ఉంటాను కదా అని చెప్పేసి ఆ పల్లికి పోయి, దేవుని పిల్ల ఎక్కడుందప్ప, ఆ పిల్లని తీసుకొస్తే వేద్దాము, చర్చిలో వేసి డిన్నర్ పెడదామని అంటే, అక్కడ దాన్ని నేను ఇస్తానని చెప్పింది మొక్కునిందే. ఎక్కడ ఇస్తానయ్యా నువ్వు చెప్పింది నువ్వు? ఆయన అంటే, మా ఊర్లో కోసందుకు పెట్టేదానికి నువ్వు కూడా రా అని. అవునా సరే మాట్లాడితే గుడికి రారు కదా, ఇది ఒకటి ఉంది కదా అడిగేది. పోయినా పోతే పోసినాడు, పెట్టినాడు. ఒక పక్క ఇంట్లో మాకు ఒక ఇంట్లో పెట్టినాడు, మేము తింటాము. ఎందుకంటే పందిల్లో మూలలో కూర్చొని కొంతమంది తింటారు, లాంటి పెట్టుకొని క్యాండిల్ పెట్టుకొని తింటా ఉన్నారు. నేను అడిగి ఏమి ఎవరు క్యాండిల్ పెట్టుకొని తింటా ఉన్నారంటే, అది నీకు వద్దులేదు మీరు తిని ఎక్కడ. అది ఏమదే వాడి మందు పార్టీ అన్న ధనం నేర్పింది. నీ గొర్రెలేదు పోయి మీరు నమ్మండి నమ్మకపోండి, యథార్థంగా దేవుని సరి వచ్చి చెప్తూ ఉన్నాను. 40 గొర్రెలు చచ్చిపోయినాయి. రండి చూపిస్తారండి వాళ్ళ దగ్గర. 40 గొర్రెలు ఉన్న పొలంగా చనిపోయినాయి. పరిగెత్తుకొని వచ్చినాడు. అసలు పాత్ర నీకేం చేస్తుంది? నేనేం చేయలే. నువ్వు చేసింది ఆ పందులకి చేసినావు చూడు, అది ఒకటి తప్పు. ఈడు పెట్టినావు చూడు, ఇది ఎవరిది? నువ్వు తీసుకొచ్చి పెట్టి నా ఇష్టం అదే, నేను చేస్తాను ఇక్కడ అన్న. మరుసటి సంవత్సరం భద్రంగా తీసుకొచ్చిన అప్పటికి ఇచ్చేసి. అందుకని ప్రసంగిలు అంటున్నారు, మీరు బ్రొక్కుకున్న దాన్ని
ఆలోచన చేసి మీరు మొక్కుకోండి. ఆ మొక్కుబడి కూడా దాన్ని చేయగలిగితే మొక్కుకోలేదు మాని అంటే దేవుడు ఏమన్నా ఆశపడి పని చెయ్యాలనే నాకు అది చేస్తాను ప్రభా అని అంటారు. ఏం చేస్తాను? ఏమి చెయ్యి. బైబిల్ చెప్తా ఉంది ఈ అర్పణ కయ్యూను హేబేలు వచ్చిన తర్వాత ఏమీల ఆ గొర్రెల మందలో నుంచి తీసుకొచ్చి ఇచ్చి యెహోవా నేను ఇచ్చిన దానిలో నీకు ఇస్తున్నాను, ఇది నాకు ఏమీ కాదు ప్రభా, నేను అంగీకరించి నన్ను ఆశీర్వదింప చెయ్యాలి. హేబేలును దేవుడు చూశాను. కయ్యూను ఏం చేశాడు తెలుసా? గన్నంగా ఎత్తుకొచ్చి ముసాన్ని మోసుకొని వచ్చి టపేలు వేసినాడు. వేసుకొని పొడుచుకుంటా అన్నాడు. నేనేం చేసినాను? నేను తీసుకొచ్చి వీళ్ళందరూ యాదవులే, నేనే గొప్పని, వీళ్ళందరూ కూడా యాదవులో నేనే గొప్పని అన్నట్టుగా ఆ కయ్యను తీసుకొచ్చి పడేసి మొహం తుడుచుకొని ప్రభా నేను చెప్పు ఆయన ఆశీర్వదించిన ఆయన అన్నాడు. ఓ యాదవా అన్నాడు. ఎంత బాగా మాట్లాడతారు. వాక్యం చదవండి. ఆయన పదాలు చెప్పాక కొన్ని సంస్కృతులు పెట్టేసినారు పదాలు. ఆ పన కయ్యున ఎందుకు నీ ముఖంలో చిన్న పుచ్చుకున్నావు? ఎందుకు కిన్నుడై ఉన్నావు? ఎందుకు కిన్నుడై ఉన్నావు అంటే ఆ ఆలోచన నేను ఇచ్చినాన్ని నన్ను ఎందుకు దేవుడు అంగీకరించలేదు అంటే ఉండకూడదు. బైబిల్ చెప్తుంది నీ కుడి చేయి ఇచ్చినది ఎడమ చేతికి తెలియకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను 40 సంవత్సరాలు నా సర్వీసులో మాకు ప్రతి సంవత్సరం వచ్చేటప్పుడు అంతా ఒక నోట్స్ పెట్టేవాడిని. వరజ 5,000, మరి చెంటు 5,000, మరి పెంకి పండు 5,000 ఆయన రాసుకుంటే లిస్ట్ అంతా రాసేసి జనవరి అయిపోతే లిస్టుని వల్ల అడిగేది ఏం బా ఎంత మిగిలింది, ఎంత ఉంది అవన్నీ నేను ఏమిటంటే గుమస్తాను లెక్కలు రాసుకునేది. ఆటో పోతే ఆటో లెక్క, టీ తాగితే టీ లెక్క రాసి పెట్టాలి, గుమస్తాను రాసి పెట్టుకోవాలి కదా. బుక్కులు రాసి పెట్టిన, ఈడ కూడా రాసిన, ఆడగాని ఏడ రాసిన. రాస్తా ఉంటే క్రిందటి సంవత్సరం ప్రభు ఏమన్నాడంటే బుద్ధి లేనివాడా అన్నాడు ప్రభు నన్ను. ఏం ప్రభా నేను యథార్థంగా ఉన్నాను కదా, అదే బుద్ధి లేనివాడా? కుడిచి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు కదా, నువ్వేది మైకులు డబ్బులు చదువుతాను కూర్చొని అన్న. అందుకే ఇప్పుడు కొంతమంది ఇచ్చేది మానేసిన. వద్దు, ఏ సంవత్సరం లేదు, ఆ పొదుపు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు చెప్పేసిన మీరు ఎవరు భయపడదండి. హల్లెలూయా. భూమి మీద ఉన్న ప్రేరేపిస్తే మీరు చెయ్యండి. ఆ యొక్క కయ్యను అంత ఘనంగా తీసుకొచ్చేసాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభులు వారు బోధించి ఆయన కానుక పెట్ట దగ్గర కూర్చున్నాడు అంట. నేను గమ్మున వెనకాల కూర్చోకూడదా? ఈ కానుక పెట్టుకొని ఎత్తుకొని నేరుగా పోయి నేను దగ్గర పెట్టాడు. పెడితే ఇక్కడ ఎవరున్నారు? కానుక పెట్టేది ఎవరున్నారు? అక్కడ ఉన్నాడా? ఎవరున్నారు అక్కడ? యేసయ్య చూస్తా ఉన్నాడు. ఆయన యేసయ్య ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన అందరూ కూడా వచ్చి ఏమంటున్నారు తెలుసునా? ఓ హల్లెలూయా, మనిషి లావు కదా, పొట్ట బాగు వచ్చింది కదా, నా మరి లావు అయినారు కదా, అందుకని హల్లెలూయా అని చూస్తూ ప్రమాణం చేస్తాను. దేవుడు చూస్తున్నాడు. విధవరాలు, పేద విధవరాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి 2 కాసుల చేపలు పట్టుకొని ఆయన శరీరం మొత్తం కూడా చెమట వాసనతో మాసిన బట్టలు ఉన్నాయి. ఆయన అదే వాక్యం కోసం పరుగులు తీసుకొని వచ్చి యేసయ్య దగ్గర కూర్చొని వాక్యం వింటూ ఉందామె. బైబిల్ వేది లేదు, చెమట వాసన మాసిపోయి మాట్లాడలేదు, పేద విధవరాలు కదా, అందులో ఏం చెప్తాను. ఆమె కూర్చొని వాక్యం వింటా ఉంది. విన్న తర్వాత తిరిగి అందరూ కానిపిస్తుంటే ఆమెకు ఏమైపోతుందంటే ఆ మనస్సు, ఆమె హృదయము కరిగిపోతూ ఉంది, బాధపడుతూ ఉంది. అందరూ కూడా కొనలు ఆడిస్తూ తీసుకొస్తూ ఉంటున్నాను.
అవన్నీ చూసి అయ్యో నేను అంతా తీసుకురాలేదే, నా దేవుని దగ్గరికి నేను తీసుకురాలేదే, నా దగ్గర మీద ఇదేనే నేను ఎలా ఇచ్చేది దేవా, నా పరిస్థితి నీకు తెలుసయ్యా, నా స్థితి నీకు తెలుసయ్యా, వాళ్ళు చేస్తారంటే నేను ఇవ్వలేదు ప్రభా, నన్ను నాకంత స్తోత్రం శక్తి నాకు లేదు ప్రభా అనుకుంటా వన్నుతో భయముతో ఆ 2 కాసులు తీసుకొచ్చి అందులో వేసినప్పుడు యేసయ్య హృదయం ఎంత తృప్తి చెందిందో తెలుసా. హల్లెలూయా, చెప్పబడుతున్నారు కూడా. ఎందుకు చెప్పబడుతున్నారు? బొడబడ అన్న దానికి ఏంటి చెప్పండి. ఉన్నదే కాదమ్మా, మనస్ఫూర్తిగా వినయముతో భక్తితో భయముతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కానుకను సమర్పించగలిగది. నేను చెబుతున్నాను వినండి, ఏమి విస్తారంగా ఇచ్చినది. హల్లెలూయా. ఆమె ఎంత ఇచ్చింది? బైబిల్ ఎంత ఇచ్చిందామె? 2 దాసులు. వాళ్ళందరూ ఏం చేసినారు? చాలా చేసినారు. వినండి, ఈమె విస్తారంగా ఇచ్చింది. ఇచ్చింది ప్రభా ఆయన మనకు బయటకు వచ్చి టప్పుకుంటాడు కాసులు అక్కడ వేసిపోయింది. నువ్వు వేస్తారంట. ఒరే నాయన, ఇచ్చేది కాదురా, ఆ ఇచ్చేది ఎలా ఇవ్వాలా? మనస్ఫూర్తిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎలా ఇవ్వాలా? మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వాలి. మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వాలి. నేను చాలాసార్లు వింటూ ఉంటాను, నేను కూడా చాలాసార్లు చెప్పాను కూడా. నీవు ఏది పొందుకోవాలనుకుంటానో దాన్ని చేయమంటాడు దేవుడు. అర్థమైందన్నమాట. అర్థమైన వారు ఒకసారి దేవుని స్తుతించండి. మీరు ఏది పొందుకోవాలనుకుంటున్నారో దాన్ని మీరు ముందే చేయమంటున్నాడు దేవుడు. ఇప్పుడు అర్థమైందమ్మా? అంటే దేవుని దగ్గర 1,000 రూపాయలు నువ్వు పొందుకోవాలంటే ముందు దేవునికి ఏం చేయాలా? బాబా నాకు మళ్ళీ నీకు ఇస్తాను. నేను ఆయన ఇచ్చింది ఆయన ఇచ్చేది నీకేంట దిద్దా? నీకు ఇచ్చేది ఆయన వీడు కూడా నాకు ఇస్తే నీకు ఇస్తాను నేను అని నువ్వు ముందు. నిజమండి, నువ్వు చెయ్యి. దేవుని సన్నిధిలో నిలబడి వీక్షిస్తున్నాను ఇప్పుడు వరకు, స్టిల్ ఈ రోజు వరకు కూడా దేవుడు నాకు చెప్పింది నేను చేస్తాను. నేను మొదట దేవుణ్ణి ఇవ్వండి ప్రభా నేను అడగండి, నేను నిజంగానే అడగండి. నేను ఇచ్చేసి సైలెంట్ అయిపోతాను. ఎందుకంటే దేవుడు దాన్ని చూసి నాకేమి వల్ల ప్రతిఫలం నాకు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇంకా నన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని దగ్గర ఈ కయ్యూను తీసుకొచ్చిన అర్పణ దేవుడు అంగీకరించలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఆ కార్యాలు దేవునికి ఇచ్చే అర్పణలు మనస్ఫూర్తిగా మనం చేసేవారు అంటే యెహోషువ మనస్ఫూర్తిగా చేసేవాడు. నన్ను పంపించేసి మోసే యుద్ధంలో నేను చావాలన్నా ఆయన మాకు గమ్మున ప్రశాంతంగా ఉండాలన్నా అని అనుకోలేదు. నాకు ఇచ్చిన పని, నా దేవుని పని నేను చేయాలి. నాకు ఇచ్చిన పని నేను ప్రార్థించాలి. నాకు ఇచ్చిన పని నేను దేవుని ఆరాధించాలి. నాకు ఇచ్చిన పని నేను దేవుని మహిమపరచాలి. దేవుని కార్యాలు నేను చేయాలి. నేను ప్రతి వారం కూడా నాకు ఆలోచన ఉండదు తెలుసా? ఎవరైనా మందిరంలోకి వచ్చి ముందుకు వచ్చి పరిచయం చేస్తారని నాకు భయం. భారతం వచ్చి చేస్తూ ఉంటుంది. నా మనసు ఏమంటే నేను కూడా చేయాలి పరిచయం, నేను చేయాలి. దేవుడు ఒకవేళ ఈ పోస్ట్ నాకు పెరిగేస్తే నాకు ఎట్లా నాకు భయం. నేను చేస్తాను. చెయ్యి పూర్తిగా పైకి లేదు. నాకు చాలా చేపు చిమ్మలేదు, బరుగెత్తలేదు, వందలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభువుని అడుగుతాను, యేసయ్యా నీ మందిరాన్ని నేను పనిచేస్తున్నా, శుభ్రపరుస్తున్నా, నాకు ఆ శక్తి నీ ప్రభా. నిజమండి,
ఎందుకంటే మనస్ఫూర్తిగా చెయ్యండి. ఏదైనా కానీ మనస్ఫూర్తిగా మీరు చెయ్యండి, దేవుడు దీవిస్తాడు. యెహోషువ మనస్ఫూర్తిగా ఉన్నాడు ఆయన. అయితే ఈ సంఖ్యాకాండంలో చూస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా లేని వారు, ఆయన అనుసరించిన వారు ఉన్నారు కాబట్టి దేవుడు వారి గురించి ప్రమాణం చేసేసాడు. మీరు ఇక చూడవు, ఆ లిస్టులో నువ్వు ఉన్నావేమో నాకు తెలియదు. ఎంతవరకు నువ్వు బ్రతికి ఆ లిస్టులో నువ్వు ఉంటే వ్యర్థమేది. ఇప్పుడు అనుకుంటారు ఈరోజు నాకు క్లారిటీ వచ్చేసేది పాస్టర్ గారు, కాబట్టి ఇందు నుంచి నా బ్రతుకు నేను బ్రతుకుంటానులే, నా అవతారం నాదేలే, దండం మీకు మా ఇష్టం మేము ఉంటాంలే, ఏమి దగ్గరికి వచ్చి మేము వచ్చి కూర్చొని తిట్టించుకొని వద్దు, రావద్దు. నేను మారమని ప్రపంచాడు అంతే. నీకు అది ఇష్టం లే, ఆ ఇష్టం లేక ఎందుకు నువ్వు కూర్చుండేది? నేను ఎందుకు ఊరికే ఆ గోళ్ళు కదలకుండా కూర్చున్నట్టు ఉన్నా కదా, మీరు కదలకుండా ఉంటే నేనేం చెబుతుంది? నేను చెప్పేది నేనుందా? అవసరం లేదు కదా. మారినామా, ప్రవర్తిస్తున్నామా, విధంగా జీవిస్తున్నామా, కాస్తంత మనసాక్షి నీకు ఉందా, మనసు అనేది నీకు ఉందా? అసలు మనుషులమేనా మనము? అది ఆలోచించేయండి. ప్రియులారా, ఈరోజు ఈ మాట మీ కోపం పుట్టించింది, బాధ కలిగించింది. నిర్ణయాలు కూడా నువ్వు తీసుకుంటున్నావు, తీసుకో. కానీ ఈరోజు దేవుడు ఆయన చేతిలో చేతని పట్టుకున్నాడు, తోడ్పాటు పడుతున్నాడు. కొట్టుపోని గింజ నిలబడాలి. ఆ పొట్టు గింజను పాడు చేస్తుంది. నువ్వు ప్రార్థన చేసేదే, నీ ప్రార్థన నీ యొక్క భక్తిని, నీ బతికే బతుకో. చాలా మీరు చెప్తావు, అందరికీ అడుగుతావు, నీ బతికేంది? నువ్వు ఉన్నావా? అనుసరిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? సమాధానంలో ఉన్నావా? ఐక్యత కలిగి ఉన్నావా? తిరిగి దేవుని వెంబడిస్తూ ఉంటున్నావా? ఆయనను అనుసరిస్తూ ఉంటున్నావా? దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకుంటున్నావా? ఆ బతుకు నీకు ఏదే? ఒకరికి ఏం బతుకని వాళ్ళ బతుకోవాలన్నమాట. ఇది సంగమించుకోమాట. ఏది బతుకు అది అది నీ బతుకు అవసరమా? వద్దు. ప్రార్థన అంటావు, వాక్యం అంటావు, దేవుడు అంటావు, దేవుడు వాక్యం అంటావు. ఉందా? నడుస్తున్నావా? దేవుడు నీకే కాదు, నన్ను కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ మాటని. జాగ్రత్త. దేవుడు ఈ రోజు నేను వదిలేస్తున్నాడు. ఇంకా నువ్వు మారకుండా పోతే, ఇంకా నీ హృదయం కఠినంగా ఉంటే, నీ మనసునిగా కఠినం చేసుకుంటే పో. ఇక చూడు, నీ ముఖం చూడు. దేవుడు ప్రమాణం చేసేసినాడు ఆయన. దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ చనిపోదామా దేవుని కోసం నిలబడదామా? యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తాం. అమ్మా, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఈ పున్నూరు పట్టణంలో గ్రామాల నుంచి వచ్చిన వారు కానీ ఎంతో మంది ఉన్నారు. వారిని కాదని దేవుడు నీ కుటుంబాన్ని ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు తెలుసా? నీకన్నా గొప్పల్ని, నీకన్నా తక్కువల్ని ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకోవాలి, నిన్నెందుకు చేసుకున్నాడు? అది లేదా? అంత చేసుకున్న దేవుడిని విడిచిపెడతారా? అంత ఏర్పాటు చేసుకున్న దేవుడిని నాశనం చేస్తాడా? లేకపోతే దీన్ని కీడుకు అప్పగిస్తాడా? అప్పగించుడు కీడుకైనా. కాబట్టి బి స్ట్రాంగ్, బి స్ట్రెంగ్త్. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా, శక్తిగా నిలబడండి. ఏ కార్యములు, ఏ దుష్ట కార్యములు ఏమి చేయలేవు.
తెలుసా? ఆయన అనుసరిస్తూ ఉంటున్నాం, లేకపోతే నెక్కి లోబడాల్సి. కాబట్టి ఈరోజు నిజంగా దేవుడు నీకు ఒక మాట, ఈ కఠినమైన విషయంలో ఒక మాట నీకు ఏం చెబుతుంటున్నాడంటే, నిన్ను నేను విడిచిపెట్టను. హల్లెలూయా. నీ కుటుంబాన్ని నేను విడిచిపెట్టను. ఏడవద్దు, కన్నీరు విడవద్దు, ప్రతి బాష్ప బృందమును తుడిచేవాడు ఆయనే. నీ వ్యసనములను, నీ రోగములను ఆయన ఏం చేస్తాడంటే ఆయన భరించును. నీ వ్యసనాలు ఏమున్నాయో, నీ సమస్యలు ఏమున్నాయో, నీ వ్యాధులు ఏమున్నాయో అవన్నీ కూడా యేసయ్య ఏం చేసినాడు ఆయన? నువ్వు భరిస్తానవా? నీకేం తెలుసు పాస్టర్? నేను పడే బాధ నీకేం తెలుసు? ఏం పడతానమ్మా? ఎవరు భరిస్తున్నారు? నీ వ్యసనములను, రోగములను ఆయన ఏం చేసినాడు ఆయన? అంతే, నేను పెంచినాడు కదా, నేను ఏర్పాటు చేసుకున్నాను కదా. కాబట్టి అంత రెస్పాన్స్ లేకుండా ఉంటాడు దేవుడు నీ పట్ల, బాధ్యత లేకుండా దేవుడు ఉంటాడా బిడ్డ? నేను విడిచిపెట్టేస్తాను అనుకుంటున్నావా? అందరూ నీకు వద్దు, ఎవరు నీకు అవసరం లే, దేవుడు నిన్నుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నిన్ను విడిచినా
దేవుని ఆత్మ ప్రతి వ్యక్తులలో బలపరచడానికి ప్రతి వ్యక్తులతో నడిపించడానికి దేవుని ఆత్మ కార్యాలు జరిగించండి. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులతో ప్రభుని ఆరాధించండి. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని నేను బలపరుచుకుంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా. మనస్సాక్షిని కలిగి వాడని కలిగి వాడని మిమ్మల్ని గమనించడానికి కావలసిన ఆ కృపను నాకు దయచేయండి స్వామి. ఆ కృపను నాకు దయచేయండి. మీరే బలపరచండి. మీరే కుటుంబాన్ని అయ్యా ఎవరిని విడిచిపెట్టనని చెప్పావు, ఏ కుటుంబాన్ని విడిచిపెట్టనని చెప్పావు. అవును ప్రభా, మీరు పిలిచారు స్వామి. మీరు ఏర్పాటు చేసుకున్నారు మమ్మల్ని, మా కుటుంబాన్ని. అయితే మేము మీకు ప్రభా మిమ్మల్ని అనుసరించి నడవడానికి కావాల్సిన కృప మాకు దయచేయండి. ఈ కృపతో మమ్మల్ని నింపునానా యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.